ట్రై చేస్తుంది ఆహారం కోసం. సో ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ మనమైతే కోటపకొండలో ఉన్న పార్క్ వద్ద ఉన్న మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా. సో మన వీడియో వచ్చేసి ఈ పార్కులో ఉండే పక్షులు కానీ జంతువులు కానీ చేపలు కానీ రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ మీకైతే మన వీడియోలో చూపిస్తాను. సో వీడియో అయితే బాగుంటుంది. సో బాగా వచ్చిందన్నమాట వీడియో మీకు కంప్లీట్గా. సో మీకు వీడియో అయితే నచ్చింది, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనం పెద్ద అక్వేరియంలోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ మనకి సముద్రంలో, చెరువులో, కాలువలో దొరికే ప్రతి ఒక్క చేప అనేది మనకి ఈ అక్వేరియంలో ఉంటుంది. మీకు ప్రతి ఒక్క చేప గురించి మీకు చూపిస్తాను, ఒకసారి నా చూడండి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఇక్కడ డమ్మీ బొమ్మలు అనమాట. ఇది వచ్చేసి జింక, కృష్ణ జింక. సో మనకు అటు చూసుకున్నట్టయితే పులి బొమ్మ కూడా ఉంది. మనకి ఎంట్రన్స్ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఇది వచ్చేసి క్యాట్ ఫిష్ అనమాట. మనకి ఊర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే ఇవన్నీ కలర్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఈ ఫిష్ చూస్తున్నారుగా, ఇది వచ్చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ చేపలు. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్నప్పుడు వాళ్ళలో దొరుకుతూ ఉంటాయి, అంటే చిన్న రంగుల చేపలు అనమాట. ఇవి వచ్చేసి వీటి పేరు వచ్చేసి కోయో అంట, నాకు తెలియదు. సో మనం ఇది వచ్చేసి గోల్డ్ ఫిష్ అంటాం అనమాట. ఈ చేపలు వచ్చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ చేపలన్నీ. వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ గోల్డ్ ఫిష్లు అనమాట. సో ఇవి వచ్చేసి ఏంజల్స్ అనమాట. ఇవన్నీ యారో షేప్లో ఉన్నాయి ఫిష్లన్నీ. ఇవి వచ్చేసి సీ ఏంజల్స్ అనమాట. సో సముద్రంలో మాత్రమే దొరుకుతాయి ఈ ఏంజల్స్ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఇది ఒక సిటీ లాగా ఉంది సముద్రం కనుక. మనకి వచ్చేసి గోల్డ్ ఫిష్లు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ ఫిష్ అయితే ఏం లేవు ఇక్కడ. చూసాం కదా మిల్క్ కోయి చేపలు, కాకపోతే ఇవి వైట్ కోయి ఫిష్లు అనమాట. ఇవన్నీ గోల్డ్ ఫిష్ మిక్సింగ్ అనమాట. ఇవి ఫిష్ల కల్లా అత్యంత ప్రమాదకరమైనది షార్క్ అనమాట. ఆ షార్క్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. మన కోటపకొండలోనే ఉండవి. చూస్తున్నారుగా, ఇవే అనమాట షార్క్స్. వచ్చేసి వైట్ షార్క్ అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. మన వీడియో పెడితే అట్రాక్టివ్గా వస్తుంది. ఇది వచ్చేసి ప్యారెట్ గోల్డ్ ఫిష్లు అనమాట. ఇవి ప్రపంచానికి అయితే వెళ్ళబోతున్నాం మన కోటపకొండలో. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి డస్ట్బిన్ అనమాట. అది వచ్చేసి డ్రాగన్. ఇప్పుడు వచ్చేసి మనకి ఎన్నో గుహలు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి ఇదైతే ఎంటీగానే ఉంది. ఇవైతే బొమ్మలు, ఎలుగుబంటి బొమ్మ, అవైతే సింహం బొమ్మ, ఇవి చిరుతపులి అనమాట ఇక్కడ. సో ఊరికి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి దగ్గర ఇక్కడ లేవు కాబట్టి మన పల్నాడులో ఇవి ఊరికి అలా పెట్టారనమాట. సో ఫ్యూచర్లో తీసుకురావచ్చు సింహాన్ని, ఎలుగుబంటిని, చిరుతపులిని కూడా. ఓకే, చూస్తున్నారుగా మన కోటపకొండలో నెమళ్ళు అనమాట. ఇవన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 25 ఉంటాయి నెమళ్ళు వచ్చేసి. చూస్తున్నారు నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి నెమళ్ళు, ఎంత అందంగా ఉంది చూడండి. సో ఇవన్నీ వర్షం పెడితేనే ఆ నాటి విప్పుతాయి అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వర్షం అయితే ప్రశాంతంగా ఉంది. సో అవి ప్రశాంతంగా తిరుగుతున్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇవే అనమాట నెమళ్ళు. చూస్తున్నారు కదా, చూడండి ఎంత అందంగా ఉంది నెమళ్ళు. సో అవి ఎగురుతున్నాయి అక్కడ. సో అది వచ్చేసి అందమైన నెమలి అనమాట. అంతా వైట్ కలర్లో ఉంది చూడండి. ఇది వచ్చేసి వైట్ కలర్ నెమలి. సో అక్కడ మనం చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా ఎంత పెద్ద పొడుగ్గా ఉంది నెమళ్ళు. సో అప్పుడు కింద కూర్చుంది. సో చూడండి ఇప్పుడు ఎంత దగ్గరకు వస్తుంది ఈ నెమలి. సో మన కోసమే వస్తున్నట్లు ఇవి. ఈరోజు ఎన్నో అద్భుతాలు చూడాల్సి వస్తుంది. ఇవన్నీ మొగ నెమలే అనమాట. ఆడ నెమల్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ.
చూడండి ఎంత వింటున్నారు కదా వాటి వాయిస్ ఎలా ఉందో. ఈ పార్కు చుట్టూరు ఈ విధంగానే ఫెన్సింగ్ ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా మన పార్కు ఎంతవరకు అయితే ఉంటుందో మన కోటప్పకొండ మీద కంప్లీట్గా ఈ విధంగానే ఫెన్సింగ్ ఉంటుంది చుట్టుపక్కల. సో రూట్ అయితే ఇలానే ఉంటుంది కంప్లీట్గా మెట్లతో, సిమెంట్. మనకి దాహం వేస్తే అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ ఈ పైప్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ విధంగా. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి అరుదుగా కనిపించే జీవం అనమాట, కొండముచ్చు. సో ఇది కూడా మన కోటప్పకొండలో ఉంది. సో మనకి ఇక్కడ అరుదుగా కనిపించే కుందేలు కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని ఫెన్సింగ్ వేసే ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే ఇవి ఇక్కడ నుంచి పోకుండా ఉండటానికి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కుందేలు ఇక్కడ. కనిపిస్తున్నాయి కదా, అవే అన్నమాట కుందేళ్ళు ఇక్కడ. సో చాలా ఉన్నాయి, మనకి సరిగా అర్థం కావట్లేదు ఇక్కడ ఫెన్సింగ్ ఉండటం వల్ల. సో మనకి ఫారెన్లోనే ఇంటా ఉంటాం అనమాట, అంటే బ్లాక్ కోడి అని చెప్పేసి. మనకి అరుదుగా కనిపించే కోళ్ళలో ఒక రకమైన బ్లాక్ కోడి మనకి ఇక్కడైతే ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ 3 ఉన్నాయి అనమాట మొత్తం సెట్ వచ్చేసి. ఇవే అనమాట అరుదుగా కనిపించే కోళ్ళు. సో మనకి మార్కెట్లో వీటి డిమాండ్ చాలా ఎక్కువ అనమాట మనకి ఇవి, ఎందుకంటే అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ కోళ్ళు వచ్చేసి. ఇక్కడ తెల్లటి పావురాళ్ళు అయితే చాలా ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఈ రెండైతే చాలా అందంగా ఉన్నాయి పక్క పక్కన వైట్ కలర్లో. సో రిమైనింగ్ కూడా బాగున్నాయి. ఇవేనమాట ఇక్కడ. మనం పార్కును చూడటానికి వచ్చినప్పుడు అలసిపోతూ ఉంటాం కదా, అలా అలసిపోయినప్పుడు మనకి ఇట్లా బెంచ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట సరదా కూర్చోడానికి. కానీ ఇక్కడున్న మెయిన్ కండిషన్ ఏంటంటే చెత్త అయితే ఎక్కడ పడేయొద్దని చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్క చోట సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రతి ఒక్క చోట డస్ట్బిన్లు అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి గిన్నె కోళ్ళు అనమాట. ఇవి కూడా అంతరించిపోతున్న జాతికి సంబంధించినవి. సో మనకి వీటి పేరైతే ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ప్రపంచంలో కల్లా అత్యంత పొడవైన, అంటే పొడవ కాళ్ళైన కొంగలు అనమాట ఇవి. మన కోటప్పకొండలోనే ఉన్నాయి. సార్ చూపిస్తాను చూడండి, నా బ్యాక్ సైడ్ ఉన్నాయి అవన్నీ. చూస్తున్నారు కదా, అదే అనమాట కొంగలు. అత్యంత పొడవైన కాళ్ళు అనమాట ఇవి. ఇవన్నీ మనకి అమెజాన్ రైన్ ఫారెస్ట్లోనే దొరుకుతాయి అన్నమాట. అలాంటివి ఇక్కడ మన కోటప్పకొండలో కూడా చూడొచ్చు. ఇవి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 4 feet ఉందన్నమాట ఆ కాళ్ళ మీద నుంచుంటేనే. సో ఇవి వచ్చేసి టర్కీ కోళ్ళు అనమాట. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి చిన్న పక్షులు ఉన్నాయన్నమాట. ఐ మీన్ రామచిలకల జాతికి చెందినవి ఇవన్నీ. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవే అనమాట చిలుకలు. చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. ఇంకా లోపల చాలా ఉన్నాయన్నమాట చిలుకలు. మనమైతే నా నెమ్మల దగ్గర ఉన్నామని చెప్పాను కదా, చూస్తున్నారు కదా ఎంత దగ్గరలో ఉంది ఈ నెమ్మలు వచ్చేసి. ఒకసారి చూడండి. ఇంతే, అంటే ఈ యొక్క డిస్టెన్స్ అనమాట నెమ్మలికి నాకు ఉన్నది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల, అంటే మెయిన్ చాంబర్ నుంచి ఈ చాంబర్కి తీసుకెళ్తారు అనమాట. ఒకసారి చూడండి, ఇదే అనమాట నెమ్మలి. సో అంటే ట్రై చేస్తుంది ఆహారం కోసమో మరి దేనికోసమో తెలియదు. చిన్న నెమ్మలి అనమాట, మనకి ఇక్కడ దగ్గరలోనే పెట్టారు. చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉంది ఇది. అసలు నెమ్మలిని చూస్తే అదొక ఆనందం అనమాట మనకి, ఎంత స్టైలిష్ ఉంటాయి అవి. సో ఇదే నెమ్మల్లో పక్షులు కూడా ఉంచారనమాట ఈ పంజరంలోనే. సో చిన్న పక్షులు. ఇవి వచ్చేసి వేరే జాతికి చెందిన లిటినా కాక్టైల్ అనమాట. అంటే ఇది ఒక జాతి రకం పక్షి అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంది పైన. ఇవే అనమాట పక్షులు. అసలు చూడండి ఆ రెండు మన వీడియోకి వెళ్ళి ఎలా చూస్తున్నాయో. మెమరబుల్ మూమెంట్ అనమాట ఇది వచ్చేసి. ఇదైతే మనల్ని పిలుస్తుంది, నన్ను కూడా దిగండి అని. ఎగిరిపోతున్నాయి ఇక్కడ నుంచి, అందరూ వస్తుంది. ఇక్కడ ఇంకా జంతువులు అయితే చాలా ఉన్నాయి అన్నమాట కోటప్పకొండలో. అవన్నీ అంతరించిపోయే జంతువులే. ఇప్పుడు వాటి పొజిషన్ ఏంటి, అసలు ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను అనమాట. చూస్తున్నారు కదా నెమల్ని ఎంత అందంగా ఉన్నాయి చూడండి. సో వర్షం పడితే మాత్రం ఇవన్నీ మొత్తం నాట్యం అయిపోయి ఆడతాయి. సో ఇవి చూడండి ఇక్కడే ఉన్నాయి నెమళ్ళు. మనకు ఇంకోటి వచ్చేసి కింద ఉండి చూడాలి, నక్షత్ర తాబేళ్ళు అనమాట. ఒకసారి చూపిస్తాను చూడండి.
చూస్తున్నారు కదా ఎంత నిదానంగా నడుస్తుందో ఈ నక్షత్రపు తాబేలు వచ్చేసి. సో ఈ తాబేలు అయితే బయటకు రావడానికి ట్రై చేస్తుంది, చూస్తున్నారు కదా. ఆ డ్రిల్ పగల కొట్టుకోవాలని చూస్తుంది, కాకపోతే సోర్స్ లేదనమాట రావటానికి. చూస్తున్నారుగా, దీని పేరు వచ్చేసి ఇగ్వానా అనమాట. మన తెలుగులోనే ఇగ్వానా అంటారు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఇవన్నీ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లోనే దొరుకుతాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు మన పక్కనే ఉందన్నమాట ఇది. ఒకసారి చూడన్న, చూపించాను. చూస్తున్నారుగా అసలు ఎంత పవర్ఫుల్గా ఉందో ఇది. సో కాన్సన్ట్రేషన్గా మనల్నే చూస్తుంది. సో చూడండి, ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ వరకు పొడుగుంది అనమాట. 1 మీటర్ ఈక్వల్ టు 3 ఫీట్స్ అనమాట. 3 అడుగులు పొడుగుంది ఇది. సో ఫ్రంట్ వ్యూ అనమాట. అసలు చూడండి ఎలా చూస్తుంది అది. చూస్తున్నారు, ఇది వచ్చేసి తొండ అనమాట, తొండ జాతి రకం. సో ఇది వచ్చేసి తొండ జాతి రకం అనమాట. చూస్తున్నారు ఎంత అందంగా ఉందో ఇది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది. సో తొండ జాతికి చెందింది. వేటాడటం వీటి లక్ష్యం అనుకుంటా. చూస్తున్నారు దాని నేలకు ఎంత అందంగా ఉందో. ఇది మనకు కొంచెం చనివేస్తే బయటకు వచ్చేసి మనల్ని కరుస్తుంది అనమాట ఇది. సో అది అక్కడే ఉండటం బెటర్ మనకి. చూస్తున్నారుగా, ఇవే అనమాట ఇక్కడ మన కోటప్పకొండలో ఉన్న బాతులు. సో ఈ బాత్ అయితే కొంచెం అచ్చం హంసన్ పోలినట్టే ఉంది, అంటే ఆ జాతికి చెందిందే అనమాట. సో ఇవి ఇక్కడ ఎండ పడుతునేసరికి ఇవన్నీ ఇక్కడ వాటర్లు ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. సో ఇవైతే మరీ దారుణంగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇదొక గ్యాంగ్ అనమాట. ఈ గ్యాంగ్ అయితే ఇంక నీళ్ళలో మునిగే పనిలోనే ఉన్నాయి, అంటే పోటీలు పెట్టుకుని. సో ఆ బాత్ అయితే గిలగిల కొట్టుకుంటుంది, తలకాయ లోపల పెట్టి కాళ్ళు పైకి. విచిత్రంగా. సో అసలు ఇక అన్ని ఇట్లానే చేస్తున్నాయి, అంటే మమ్మల్ని కామెంట్ చేస్తున్నాయి, అర్థం అవ్వట్లేదు అన్ని. సో ఇదన్నమాట ఇంక మన వీడియో వచ్చేసి. ఇంక మనమైతే ఇక్కడ అన్నిటినైతే చూసేసాం. సో మీకైతే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. సో మన వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి. థ్యాంక్ యూ.